ఇంటి కూడా సొంత డబ్బులు ఖర్చు పెడతారు. సో దీనికి ఏం చెప్తారు? సో అందరిగా పరిపాలన చేస్తే ఎంకేసుకోవచ్చు అన్న. అది 10 లక్షలు కాదు, 50 లక్షలు కాదు, 50 కోట్లు కూడా ఎంకేసుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అంటే ఏంది, మానవ సేవే మాధవ సేవ అనే బాటలో నడుస్తాడు కాబట్టి మనం ప్యూర్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎందుకన్నా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉండు, ఇంత ముందు వైఎస్ఆర్సీపీ ఉండే, అరే ప్రభుత్వం నుంచి వస్తే మేము శాంక్షన్ చేసుకుంటాం. ఎందుకు మన దళిద్రపు గొట్టుగా మన రేవంత్ రెడ్డి అని ఉండు ఇప్పుడు ఈడ. అరే ఏమంటారు తెలుసా, అరే ప్రభుత్వం అరే ఎవరు నమ్మట్లేదు బాయ్, మాకు డబ్బులు ఇవ్వడానికి మాకు ఇవ్వడానికి కష్టమేం లేదని అంటుండే. అదే ఒకవేళ తెలంగాణకి సీఎం పవన్ కళ్యాణ్ అయితే అరే నా ఇంట్లో డబ్బులు పెడతా, నేను అప్పు చేసి పెడతా అంటాడు. నువ్వు రాసి పెట్టుకో ఇది. ఇప్పుడు ఫర్ సపోజ్ 50 లక్షలు ఆయన ఆస్తి అనుకో, ఫర్ సపోజ్ పవన్ కళ్యాణ్ ది, ఆయన డిప్యూటీ సీఎం లాగా 5 సంవత్సరాలు దాటిన తర్వాత 50 కోట్లు అప్పు ఉంటాడు. ఎందుకనంటే ఆయన రూటే వేరు. అది మన భాషా సినిమాలో చూస్తాం కదా, నా రూటే సపరేట్ అని. ఆయన రూట్ సపరేట్. ఎందుకనంటే ఆయన డబ్బులు ఎంక పెట్టుకోనికో, లేకపోతే వాళ్ళ పిల్లలకు దాచి పెట్టుకోవడానికో, లేకపోతే ఇంకా సినిమాలు తీయడానికో, ప్రొడ్యూసర్ లాగా ఉండడానికో ఆయన రాలేదు. ఎందుకు, మనం రీసెంట్ గా సినిమా చూసినాం. ఆ సినిమా డబ్బులే ఆడ ప్రజలకు వంచడం చూస్తున్నాం మనం. అరే ఇంత మంచి హీరో, ఇంత మంచి రాజకీయ నాయకుడు, అరే నేను కాదు రేపన్నా నా పిల్లలు పుట్టిన తర్వాత, వాళ్ళు చచ్చిన వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత కూడా మనకు పవన్ కళ్యాణ్ లాంటి వాడు దొరకడు. పవన్ కళ్యాణ్ ఒక దేవుడు, ఒక సృష్టికర్త నిజంగా చెప్పాలంటే. అరే ఇప్పుడు అదే చూడొచ్చు మనం చిరంజీవి గారిని. చిరంజీవి గారు కూడా చేస్తారు, కానీ పవన్ కళ్యాణ్ అంతా చేస్తారా? చేయలేరు. ఎందుకనంటే రాజకీయం అనేది ఆయన బ్లడ్ లో ఉందని చెప్పేసి నాకైతే ప్యూర్ గా అనిపిస్తుంది. అట్లాంటి రాజకీయ నాయకుడు మన చరిత్రలో దొరకడు. నాకెందుకు అనిపిస్తుంది, ఆయన ఆంధ్ర వాళ్ళు ఎవరైనా దింపుతాం మా తెలంగాణకు వచ్చి పోటీ చేయమని చెప్పేసి నేను కంపల్సరీ అనుకుంటున్నా. ఎందుకనంటే ఈ దళిద్ర పైన పరిపాలన రేవంత్ రెడ్డి చూడలేకపోతున్నాం. సరే ఓకే బ్రో, తెలంగాణ వదిలేసేయండి. బ్రో జగన్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పరిపాలనలో డిఫరెన్స్ ఏంటన్నా? అన్నా జగన్ గారు కూడా మంచోలే, పవన్ కళ్యాణ్ కూడా మంచోడే. పాలనలో డిఫరెన్స్ అడిగా, మంచోళ్ళ చెడ్డోళ్ళ అడగలేదు. ఇగో జగన్ ఏందనంటే అందరికి న్యాయం చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఆయన వల్ల కాలేదు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే డిప్యూటీ సీఎం గా అపాయింట్ అయ్యిండో అప్పటి నుంచే కాదు, అంతకు ముందు నుంచి కూడా సాయం చేసుకుంటూ ఉండు. కానీ ఎప్పుడైతే కూడా వచ్చిండో అని అవసరం అన్నా నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడైనా సరే వైఎస్ఆర్ జగన్ వెళ్ళిండా ఎప్పుడన్నా? మారుమూల ప్రాంతానికి ఎప్పుడన్నా వెళ్ళిండా? పైనుంచి హెలికాప్టర్ నుంచి చూడడం అయినా చేసిండు, చేయలేదని నేను అనట్లేదు. కానీ మన డిప్యూటీ సీఎం కార్లు వెళ్ళడానికి కూడా బాట కూడా లేకపోతే కూడా కార్ ఆపుకొని నడుచుకుంటూ వెళ్దాం పదా అని చెప్పి తీసుకుపోయినాడు అసలైన రాజకీయ నాయుడు. ఆడు అసలైన మొగోడు. అంటే నిజంగా చెప్తున్నా, నాకు పవన్ కళ్యాణ్ పేరేంటనే రక్తం బ్లడ్ ఇట్లా లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అంటే మంచి చేసినా కూడా నెగిటివ్ మాట్లాడుతున్నారు ఆయన గురించి, కళ్యాణ్ గారి గురించి తెలియకుండా కొంతమంది ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు కొంతమంది. నాయకులు నాకు తెలుసా ఎట్లాంటి వాళ్ళు ఎంత మంచి చేస్తున్నా సరే వాడికి ముగ్గురు పిల్లలంటారు. నువ్వు చేసుకోరా భయ్, ముగ్గురు కాకపోతే 10 మందిని చేసుకో. ఎందుకు నీకు అంత హ్యాండ్సమ్ లేవా, లేకపోతే బాడీ లేదా? ఎందుకంటే నేను చూసి ఎవరు రాడు కాబట్టి. ఆయన హీరో కాబట్టి ఎవడని వస్తాడు. నువ్వు ఇంకో హీరో కావాలంటే 10 జన్మలు ఎత్తాలి నువ్వు. సో అందరికి చెప్పేది ఏంటంటే బాగా పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటది. ఇప్పుడు నేను అడుగుతా, ఇంకా నువ్వు పెళ్లి చేసుకోకుండా ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోవచ్చా? అది నా అదే అంటున్నా, నీకు నేను అనట్లేదు. ఇప్పుడు ఆయనకి ఏదో క్లాషెస్ ఉన్నాయి. ఆ క్లాషెస్ వల్లనే చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఆయన ఒకవేళ తప్పుడు వ్యక్తి అనుకో, మన రేణుకా దేశాయ్ అడుగుతుంది కదా, అడుగుదా? ఆమెకు లేని ప్రాబ్లం మనకి ఎందుకండి? మనం ఎంతలో ఉండో మనం అంతలో ఉండాలి. నిజం చెప్పాలంటే పక్కనోళ్ళు ఏలెట్టి గెలికి వాసన చూసే రకం ఎవరంటే మనం పూర్తిగా మనం కొంతమంది చూడొచ్చు. అలాంటి వాళ్ళు ఎప్పుడు పైకి రారు. ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నా సరే, ఆయనకి ఎంత ఉన్నా సరే, ఆయన ఇప్పుడు ఏమంటారు ఆంధ్రనే పరిపాలిస్తుండు. డిప్యూటీ సీఎం అయినా సీఎం పనులు చేస్తుండు. అది చూసి మనం గర్వపడాలి. గాని ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకుంటూ ఆయనకి 10 మంది పిల్లలు అంటే నువ్వేమైనా పాలిస్తున్నావా? లేకపోతే నువ్వు పిల్లలు స్కూల్ ఫీజు కడుతున్నావా? లేకపోతే ఏం చేస్తున్నావా? నువ్వు ఆంధ్రలో ఉంటే తెలిసేది, తెలంగాణలో ఉంటే మైక్ పట్టుకున్నావు కాబట్టి నీకు అర్థం. ఎందుకు పరిపాలించారు? వాళ్ళేం చేశారు అమ్మ? నీకు నేనేం చేస్తుండు?
ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు ఎవరు ఉండలేరా? నీకు ఒకటి చెప్పాలా, గట్టిగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు చేసే పని కూడా డిప్యూటీ పవన్ కళ్యాణ్ చేస్తుండే నిజంగా చెప్పాలంటే. ఎందుకనంటే సీఎంఏ పోతలేడు ఏడికి అడగాలంటే. అట్లాంటిది అరే గొంతు చిల్చుకొని మరి ఆయనకేం తమాషా కదా, ఆయనకేం దురద కాదు. అరే నేను డిప్యూటీ సీఎం లాగా నన్ను చాలా సంవత్సరాల తర్వాత ఎన్నుకుండ్రు, ఈ మన పేరు నిలబెట్టుకోవాలి. సీఎం కొంటే డిప్యూటీ సీఎం ఉంటేనే ఇట్లా చేస్తుండు, సీఎం గా చూస్తుంటే మనం బట్టలు చింపేసుకోవచ్చు. నిజంగా చెప్తున్నా. సీఎం చేసిన తర్వాత పిఎం చేద్దామన్నా. పిఎం చేస్తే ఇంకా నువ్వు ఎంకెలని పిల్లల్ని ఎవరు చూసుకోవాలి కదా, పవన్ కళ్యాణ్ చేసుకుంటాడు. ఓకే అన్న, ఒక మాట ఏంటంటే ఒక డిప్యూటీ సీఎం కి ఒక ప్రధానమంత్రి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటిది మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంతో పెద్ద గొప్ప ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎక్కడున్నా సీఎంలే పట్టించుకుని వాడు మోడీ గారు వచ్చి పవన్ కళ్యాణ్ సెకండ్ ఇస్తాడు, పక్క నుంచి పోతాడు. చాలా మంచిగా మాట్లాడతారు ఒక ఫ్రెండ్ లా. ఎలా అనిపిస్తుంది మీకు? ఇగో ఒకటి మంచి అడిగిండు అన్న క్వశ్చన్ ఒకటి చెప్తున్నా చూడండి. ఇప్పుడు నరేంద్ర మోడీని చూస్తారు, స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు కాదు, రేవంత్ రెడ్డి కాదు, జగన్ కాదు, ఎవరున్నా సరే, ఆఖరికి చిరంజీవి ఉన్నా సరే పవన్ కళ్యాణ్ కి వచ్చి నమస్కారం పెడతాడు. ఎందుకనంటే ఒక మంచోని గుణం మంచోనికే తెలుసు అన్నట్టు ఆయనకి వ్యక్తిత్వం, ఆయన చేసే పనులు. అరే అందరు రాజకీయ నాయకులు లుచ్చ రాజకీయ నాయకులుగా మన పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పేసి ఆడ ఇంపార్టెన్స్ ఇచ్చేది మనం స్టేజ్ పైన చూస్తాం మనం, అవునా కదా? అందరిలాగా ఆయన అయితే అరే పోరాబాయ్ అని చెప్పేసి ఆయన కూడా అంటాడు. అందరిలాగా కాదు కాబట్టి ఎందుకు ఇప్పుడు మేడం అడిగినట్టే ఇప్పుడు 10 మంది అడుగుతారు, వైఎస్ఆర్సీపీ అధినేతలు అడుగుతారు, ఎవరన్నా అడుగుతారు. కానీ వాళ్ళకి తెలియంది కూడా ప్రైమ్ మినిస్టర్ కి తెలుసు కాబట్టి అరే మనోనికి సపోర్ట్ చేస్తే ప్రజలకి మంచి సేవ అందుతుంది, మంచి మార్గంలో పోతారు, ఒక ప్రభుత్వం మారుతుంది అని చెప్పే గుణం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ కాదు, నరేంద్ర మోడీ కన్నా ఎవరైనా పెద్ద ఉంటే ఆయన కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ కి నమస్కారం పెట్టాల్సిందే. థ్యాంక్స్ అన్న. జగన్ పెట్టాలి కదా.